శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మను కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మ మన కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి ఇది దుర్గమ్మ తీర్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? నీ నాశనాన్ని కోరి నీ గుమ్మాన్ని కట్టేసిన ఆ ముగ్గురు ద్రోహులు ఈ పెట్టెలో దాక్కున్నారు. ఆ పెట్టి తెరిచి చూడు, గుండె జల్లుమంటుంది, నీ నుదిటిన చెమట పడుతుంది. ఎందుకు అని అంటే ఆ ద్రోహుల పేర్లు వినగానే నువ్వు నిజంగా ఆశ్చర్యంతో షాక్కి గురవుతావు. అలాంటి ఒక ముగ్గురు ద్రోహుల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను బిడ్డ అంటూ దుర్గమ్మ వారు ఈరోజు ఒక తెలియని ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుక ఉన్న అర్థం, పరమార్థం, మర్మం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకోకుండా చివరిదాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దుర్గమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గమ్మ ఏమి సందేశం తీసుకొచ్చింది అంటే, తల్లి ఇన్నాళ్ళు కూడా నీ కష్టాలకు కారణం ఎవరో తెలియక అదృష్టం నీ మీద అలిగిందని బాధపడుతూ ఉన్నావు. కానీ అసలు నిజం తెలిస్తే నువ్వు ఒక్క క్షణం కూడా నిశ్చింతగా ఉండలేవు. నీ 7 జన్మల శత్రువు ఎవరో ఇప్పుడే తేలిపోయింది. నీ జీవితాన్ని, కుటుంబాన్ని, నీ సంతోషాన్ని నాశనం చేస్తున్న ఆ ముగ్గురు ఎవరో సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు బయటపడ్డారు బిడా. అవును, నీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే నీ సొంత వాళ్ళే, నీ సంబంధికులే నీ వెన్నులో కత్తి దించడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు తెలియకుండానే నీ ఇంటి గడపపై ఒక భయంకరమైనటువంటి తంత్ర మంత్రాల వల్ల అల్లబడింది. అందుకే ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడమని అన్నాను. ఎందుకు అని అంటే, నేను చెప్పబోయే ఆ ముగ్గురు పేర్లు వినగానే నువ్వు ఆశ్చర్యపోతావు. నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. నువ్వు ఎందుకు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నావో, హాస్పిటల్ ఖర్చులు ఎందుకు పెరిగిపోతున్నాయో, నీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయో, వీటన్నింటినీ కూడా వెనుక ఉన్న ఆ ముగ్గురు నమ్మక ద్రోహులు అసలు రంగుని ఈరోజు నేను బయట పెట్టబోతూ ఉన్నాను. ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటేనే దైవ సంకల్పం, నీ దుర్గమ్మ సంకల్పం. ఇది నీ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి దుర్గమ్మ కలిసి నీకు ఇచ్చిన అవకాశం. ఆ పేర్లు, ఆ మనుషులు ఎవరో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే వెళ్ళే ముందు ఒక్కసారి నీ దుర్గమ్మని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకునే ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఏది వచ్చినా చూసుకోవడానికి నీ దుర్గమ్మ నీ ముందు ఉన్నాను. ఆ శత్రువుల ఆట కట్టించే సమయం ఆసన్నమైంది తల్లి. నీ 7 జన్మల శత్రువు ఎవరో ఇప్పుడే తేలిపోయింది. నీ చుట్టూ ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా నీ మీద వ్యతిరేకంగా తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. నీ ఇంటి గడపను కట్టేశారు. నువ్వు నాశనమైపోవాలని నీకు ఆ తప్పుడు సలహాలు ఇస్తున్నారు. నువ్వు ఎటువంటి దానివి వెంటే నీ సొంత రక్త సంబంధీకులను ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతావుగా. కానీ ఇదే బంధువులు నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. అకస్మాత్తుగా ఈ వీడియో నీ ముందుకు రావడం మామూలు విషయం కాదు బిడ్డా. దీన్ని సీరియస్గా తీసుకో. ఖచ్చితంగా నీ చుట్టూ ఏదో ఒక కుట్ర అయితే జరుగుతోంది. నిన్ను నాశనం చేయాలని ఎవరో స్కెచ్ వేశారు. అందుకే సమయం ఉండగానే దుర్గమ్మ నీకు ఈ హెచ్చరికను పంపిస్తుంది. ఎక్కడికైనా మేల్కోదల్లి, నిన్ను నువ్వు కాపాడుకో. ఈ వీడియో పూర్తిగా చూసి నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకో. అప్పుడు శత్రువులే కాదు, వారి వెనుక ఉన్న శక్తులు కూడా నీ వెంట్రుక కూడా తాకలేవు. నువ్వు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నావు కదూ. ఎటు చూసినా సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి. నీ డబ్బు ఎక్కడికక్కడ ఇరుక్కుపోవడం, సంపాదించిందంత హాస్పిటల్స్ పాలు కావడం, అప్పులు రోజు రోజుకి పెరిగిపోవడం, వీటన్నింటినీ నువ్వు గమనిస్తూనే ఉన్నావుగా. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని ఎదురు చూస్తున్నావు. కానీ ఇక్కడ ముగ్గురు కూడా 2 పురుషులు 1 స్త్రీ నీ జీవితంలో ఆ మంచి రోజులను రానివ్వడం లేదు తల్లి. ఒకవేళ నువ్వు ఈరోజు కూడా నా హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే, ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోకపోతే మాత్రం నీ శత్రువుల ఆట కట్టించే చివరి అవకాశాన్ని నీ చేజేతులారా జార విడుచుకున్నట్లే. ఎందుకంటే ఆ మనుషులకు 2 ముఖాలు ఉన్నాయి.
అందరి ముందు చాలా మంచి వాళ్ళలాగా నటిస్తూ ఒక డ్రామా ఆడతారు. నువ్వు ఆ డ్రామాను చూసి వాళ్ళని నమ్ముతూ ఉన్నావు, వాళ్ళ మాటలకు పడిపోతూ ఉన్నావు, వాళ్ళకి అప్పులు ఇస్తున్నావు, వాళ్ళు చెప్పినట్లే వింటున్నావు, వాళ్ళు నీ వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు. కానీ అదే నువ్వు చేస్తున్నది పెద్ద తప్పు. వాళ్ళ అసలు ముఖం వెనుక నీ మీద మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు, నీకు దిష్టి పెడుతున్నారు. అంతకంటే దారుణం ఏంటో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీకు తెలియకుండా ఏవేవో వస్తువులు వేసి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల నీ ఎదుగుదల ఆగిపోవాలని, నీ ఇంట్లో చిచ్చు పెట్టాలని, దరిద్రం తాండవం ఆడాలని కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచించు. నీ ఇంటికి వచ్చి వెళ్ళే ఆ వ్యక్తులు నీ ఎదుగుదలను ఆపడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నారు. నీ ఇంట్లో అశాంతిని నింపాలని, దరిద్రాన్ని తీసుకురావాలని వారు ఎంత నీచానికి దిగజారిపోయారో తెలిస్తే నువ్వు పడిపోయి గుండె జారిపోతుంది. అసలు ఇంతలా దిగజారడానికి నువ్వు ఏం తప్పు చేశావని? వారితో నీకున్న శత్రుత్వం ఏంటి? గతంలో జరిగిన ఏమైనా గొడవలకు పగ తీర్చుకుంటున్నారా? లేక నీకు తెలియకుండా వారి మనసులో ఏమైనా గాయపరిచావా? ఆ ఇద్దరు పురుషులు ఎవరు, ఆ స్త్రీ ఎవరు, ప్రతి విషయం నీకు ఈ వీడియోలో స్పష్టంగా చెప్తా బిడ్డ. ఈ సమాచారాన్ని తేలికగా తీసుకోవద్దు, చివరి వరకు విను. ఎందుకంటే నేను చెప్పబోయే ఆ వ్యక్తుల గురించి తెలియగానే షాక్ అయిపోతావు. నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది, నీ నుదుటి మీద చెమట పడుతుంది. ఈ ప్రపంచంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరైనా కష్టపడి పైకి వస్తున్నారు అంటే బయట వాళ్ళకంటే సొంత వాళ్ళే దాన్ని చూసి ఎక్కువగా ఓర్చుకోలేరు. నీ నవ్వును చూసి ఏడ్చేవాళ్ళు, నీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. అందుకే చెప్తున్నా, ఈ లోకంలో ప్రశాంతంగా బతకాలి అంటే ఇలాంటి నమ్మక ద్రోహులకు దూరంగా ఉండాలి. నీ వెంటే ఉంటూ నిన్ను కాటేయాలని చూసే ఆ పాములను గుర్తించి ఏరి పారేయాలి. లేదంటే నువ్వు ఎప్పుడు ఏదైనా కొత్త పని మొదలుపెట్టినా వారు తప్పుడు సలహాలు ఇచ్చి నిన్ను వెనక్కి లాగాలని చూస్తారు, లాగేస్తారు కూడా. నువ్వు భయపడుతున్నావని, బాగుపడుతున్నావని తెలిస్తే చాలు వారి చెడు చూపులతో నీ మీద చెడగొడతారు. నాకు నీ పని భార్యగా డబ్బు రాపోతుందని పొరపాటును కూడా వారి దగ్గర అనకు. అలా అన్న మరుక్షణమే వారు ఏదో ఒక అడ్డంకి సృష్టించే నీ అదృష్టాన్ని కట్టేస్తారు. నువ్వు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వీటన్నింటికీ కారణం ఈ ముగ్గురు వ్యక్తులే. ఆ ముగ్గురు ఎవరు, అసలు వారు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు బయట పెడతాను తల్లి నేను. అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు విను. వారి వల్లే నీకు నీ శత్రువుల ఉచ్చులో పడిపోతూ ఉన్నావు. ఒకవేళ దీన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు వచ్చిన ఈ చివరి అవకాశాన్ని కూడా నువ్వు వదులుకున్నట్లే అవుతుంది. అందుకే జాగ్రత్త, నీ శత్రువుల ఆట కట్టించు. అన్నింటికంటే ముందు ఈ సమాచారం నీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా విను. నీ మనసులోని బాధలన్నీ తొలగిపోతాయి, నీ కోరికలన్నీ తీరుతాయి. ఇక ఆ గుట్టు విప్పే సమయం వచ్చేసింది బిడ్డ. నీ రక్తం పంచుకున్న వారే బంధుత్వాన్ని మరచిపోయి నిన్ను నిలువునా ముంచాలని చూస్తున్నారు. నువ్వు రాత్రి పగలు తేడా లేకుండా నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నీ దారి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు వింటే ఒళ్ళు నీకు గగురు పడుస్తుంది. నీకు తెలియకుండానే చెమటలు కూడా పడతాయి. ఈ సందేశం ఏదో సాదాసీదా సందేశం అని అసలు అనుకోనే వద్దు. ఇది నిన్ను ఆ ప్రమాదాల నుండి కాపాడే ఏకైక మార్గం, రక్షణ కవచం, నీ దుర్గమ్మ కవచం. వారి కుతంత్రాల వల్ల నీ కుటుంబంలో జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నారు. అందుకే ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సందేశం నీ ముందుకు రావటం నీ దుర్గమ్మ ఇచ్చిన పెద్ద సంకేతం. ఇన్నాళ్ళుగా కూడా నీ జీవితానికి పడిన బ్రేకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. శత్రువుల పీడ విరగడైపోయి నీ కోరికలు కలలో నెరవేరే స్వర్ణకాలం మొదలైంది. తల్లి, నువ్వు కానీ ఇప్పుడు నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వు ఎంతగానో మళ్ళీ తర్వాత బాధపడవలసి వస్తుందని ఇన్నిసార్లు నీకు తెలియచేస్తూ ఉన్నాను. నీ వెనుక గోతులు తవ్వుతూ నీ ముందు నవ్వుతూ నటిస్తూ ఉన్న వాళ్ళ మాటలను నువ్వు నమ్ముతున్నావు కనుకనే వాళ్ళ ఆటలు అలా సాగుతూ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళ బండారం నీకు తెలియదు అని చెప్పి. కానీ నీ దుర్గమ్మని నేను చూస్తూ ఊరుకోగలనా చెప్పు? నా బిడ్డ ఆ విధంగా వారి మాటలు నమ్ముతుందే, మోసపోతుందే అని చెప్పి నేను ఈరోజు నీకోసం ఈ సందేశాన్ని తెలియచేయాలని వచ్చాను. నువ్వెప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు వాళ్ళు నా వాళ్ళే కదా, కానీ ఈ సందేశం చూడడం నీ బాధ్యత. లేదంటే చేతికి దొరికిన అదృష్టాన్ని జారవిడుచుకున్న దానివి అవుతావు. ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి వల్ల నీ రహస్య శత్రువులు ఇప్పుడు బాగా బలంగా పుంజుకున్నారు. అందుకే గత కొంతకాలంగా నీకు అన్ని వైపుల నుండి సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబంలో గొడవలు, డబ్బు విషయంలో ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టాయి. అయితే నువ్వు అసలు కంగారు పడకు, వీటన్నింటికీ పరిష్కార మార్గాలను నేను చెప్తాను.
మొదట నీ కష్టకాలంలో నీ పక్కన లేని వ్యక్తిని వెంటనే వదిలేయి. నువ్వు ఎప్పుడూ చేసే తప్పు ఏంటో నీకు తెలుసా? నీకు చెడు చేసే మనిషిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మేస్తూ ఉన్నావు. నిన్ను నిజంగా ప్రేమించే మనిషిని చిన్న చూపు చూస్తావు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నీ బాగు కోరుకోరు. ఈ శత్రువులు నీ ముందు తీయటి మాటలు చెబుతూ నీ వెనుక గోతులు తీస్తారు. అందుకే నిన్ను హెచ్చరిస్తూ తప్పుదారిలో వెళ్తుంటే ఆపే మనిషిని మాత్రమే నమ్ము. నువ్వు తప్పు చేస్తున్నా సరే నీ మాటలకు తాళం వేస్తూ భజన చేసేవారు నీ శత్రువుల కంటే ప్రమాదకరం. అటువంటి వారితో వెంటనే బంధాన్ని తెంచేసుకో. ఇప్పుడు ఒక చేదు నిజం తెలుసుకో తల్లి. నువ్వు ఏ తప్పు చేసినా సరే నీ తప్పును సమర్థిస్తూ నీ ముఖం మీద పొగిడేవారు ఎన్నటికీ నీ వాళ్ళు కాలేరు కూడా. అటువంటి మనుషులు మెల్లగా నిన్ను తప్పుదారిలోకి నెట్టేస్తారు. అందుకే నీ ప్రతి మాటకు అహాహా అంటూ తాళం వేస్తూ నిన్ను తప్పు మార్గంలోకి మళ్లించే వ్యక్తులతో ఇప్పుడే బంధాన్ని తెంచేసుకో. ఆ 3 వ్యక్తుల పేర్లు కూడా బయటపడ్డాయి. వాటిని ఒక్కొక్కటిగా నీకు వివరిస్తాను. కానీ వాళ్ళ గురించి చెప్పే ముందు ఒక ముఖ్యమైన హెచ్చరిక. నీ 7 జన్మల శత్రువు గుట్టు ఇప్పుడు నా చేతికి చిక్కింది తల్లి. ఇక్కడ నువ్వు చేసే చిన్న పొరపాటు కూడా నిన్ను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. నువ్వు గనక అప్రమత్తంగా లేకపోతే నీ దరిదాపుల్లోకి రావాల్సిన అదృష్టం కాస్త చేజారిపోతుందనే చెప్పుకోవాలి. ఈ సందేశాన్ని నేను చెప్పబోయే ప్రతి విషయం నీకు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాను. అందుకే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడు. నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నావా? అయితే మొదటి సూత్రం, నీ ప్లాన్లు అన్నీ, నీ విజయాలను ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఉంచు. నువ్వు ఏం చేయబోతున్నావో, నీ తదుపరి అడుగు ఏంటో అనేది నీ శత్రువులకు తెలిస్తే వారు నీ పనిని అక్కడికక్కడే నాశనం చేసేస్తారు. ఫలితంగా నువ్వు అనుకున్న గమ్యానికి దూరమైపోతావు. మరో ముఖ్యమైన తప్పు ఏంటంటే, ఎదుటివారి దగ్గర ఉన్న పెద్ద కారును చూసో బంగ్లాను చూసో నువ్వు కుమిలిపోవడం. నిజానికి నీ దగ్గర లేని వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప దుర్గమ్మ నీకు ఇచ్చిన అద్భుతమైన విషయాలను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు నీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు నీ జీవితంలో ఏముంది, ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అంటూ నిన్ను రెచ్చగొడుతూ ఉంటారు. నిన్ను మానసికంగా కృంగదీసి నీ జీవితానికి నిన్ను దూరం చేయడమే వారి అసలు ఉద్దేశం. ఇలాంటి నెగిటివ్ మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా చురుగ్గా ఉండు. నీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు నిన్ను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో గమనించు. నువ్వేదైనా పెద్దది చేయాలి, ఈ జీవితం చాలదు అంటూ ఆశలు రేకెత్తించి నిన్ను ఉన్నదారి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి నెగిటివ్ మనుషుల పట్ల నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు ఏదైనా కొత్త పని లేదా ఒక మంచి ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నప్పుడు వారు వచ్చి, వద్దు, ఈ పనిలో లాభం లేదు, నాకు తెలిసిన చాలామంది ఇందులో నష్టపోయారు అంటూ నిన్ను భయపెడుతూ ఉంటారు. వారి మాటలు నమ్మి నువ్వు వెనక్కి తగ్గితే నీ చేతికి అందాల్సిన అద్భుతమైన అవకాశం చేజారిపోతుంది. నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, నీ ఎదుగుదలకు అడ్డం పడుతూ ప్రతి విషయంలోనూ నిన్ను నిరుత్సాహపరిచేవారు ఖచ్చితంగా నీ మీద అసూయపడేవారే. నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో, ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావో అన్న భయంతోనే వారు నీకు తప్పుడు సలహాలు ఇస్తూ నిన్ను అయోమయంలో పడేస్తున్నారు. ప్రస్తుతం నీ జీవితంలో నీ గ్రహస్థితిలో ఎలా ఉంది అంటే, కాలం అంత బాగా లేదమ్మా. ఈ 3 వ్యక్తుల పేర్లు కూడా నువ్వు విన్నావు అంటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది, ఒళ్ళు వణుకుతుంది. ఎందుకో తెలుసా? వారు నీ అంతటి అత్యంత సన్నిహితులు. నీకు నమ్మక ద్రోహం ఎప్పుడూ కూడా వాళ్ళ నుంచే మొదలవుతుంది. నువ్వు గనక ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రేపు వారు చేసే కుట్రల వల్ల నీ ఇంటి గడప బంధించబడుతుంది. తంత్ర మంత్ర ప్రయోగాలతో నీ ఆరోగ్యం కూడా పాడైపోవచ్చు. నీ సంపాదన అంతా హాస్పిటల్ పాలు కావచ్చు. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను అని నువ్వు బాధపడే పరిస్థితి రాకముందే మేల్కో. ఆ 3లో మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి నీ సొంత బంధువు. నీ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటారు. నీ జీవితానికి ఇతను ఒక మచ్చ లాంటి వాడు. ఇతను ఏది అడిగినా ఎప్పటికీ కూడా పూర్తి కాదు. గొప్పలు చెప్పుకుంటూ నీ వెంటనే దిష్టి తగులుతుంది. 30 నుంచి 40 ఏళ్ల వయసు ఉండే ఈ వ్యక్తి నీ బంధువే, నీ పాలిట పెద్ద శత్రువు. ఇతనికి నువ్వు ఎంత దూరంగా ఉంటే జీవితంలో నువ్వు అంతగా ఎదుగుతావు. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, ఈ వ్యక్తితో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉన్నాడు. ఈ వ్యక్తి, అతని చూపు కానీ అతని ఆలోచన కానీ ఏది కూడా నీ బాగు కోరుకోదు. ఆ వ్యక్తి మనసులో నీపై ఉన్న అసూయ ఎంతలా ఉంది అంటే, నువ్వు అతని దగ్గర ఏదైనా మంచి విషయాలు చెబితే దానికి వెంటనే దిష్టి తగిలి ఆ పని చెడిపోతూ ఉంటుంది. అందుకే ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇది నీ తలరాత చెబుతున్న విషయం. దీన్ని నువ్వు నమ్మటం లేదు, నిర్లక్ష్యం చేయడం ఇక నీ చేతుల్లో ఉంది.
ఇక రెండవ వ్యక్తి విషయానికి వస్తే ఒక స్త్రీ గురించి చెప్పాలి. సాధారణంగా స్త్రీని దేవతగా పూజిస్తావు, భావిస్తావు. కానీ అదే స్త్రీ ముసుగులో మనసులో కపటం, స్వార్థం, క్రూరం నిండిపోతే ఆమె పిశాచి, నీకంటే భయంకరంగా మారుతుంది. అలాంటి ఒక మహిళ గురించి నీకు ఇప్పుడు ప్రభావం పొంచి ఉంది. ఆ మహిళ నీ కుటుంబంలో నీ వ్యాపారం చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఆలోచనలన్నీ నీ మీద పగ తీర్చుకోవడం కోసమే. గతంలో నువ్వు చేసిన ఏదైనా చిన్న హాస్యం లేదా అపహాస్యం ఆమె మనసులో ముళ్ళులాగా గుచ్చుకుంది. అప్పటి నుంచి ఆ పగను పెంచుకుంటూ ఇప్పుడు నీపై రకరకాల ప్రయోగాలు చేయడానికి ఆమె వెనకాడడం లేదు. మరి నీ ముందు చాలా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ లోపల మాత్రం నీ కోసం విషాన్ని నింపుకుంటుంది. ఈ మహిళ ఇచ్చే వస్తువులను, తినుబండారాలను కానీ పొరపాటును కానీ తీసుకోవద్దు. నువ్వు గనక ఆమెతో దూరం పాటిస్తే ఆమె పన్నిన కుతంత్రాలన్నీ విఫలమైపోతాయి. ఆమె వేసిన ఎత్తుగడలన్నీ చిత్తు అయిపోతాయి. ఎందుకని అంటే ఆమె నీతో చాలా సన్నిహితంగా ఉంటుంది. అంత సన్నిహితంగా ఉంటూ నువ్వు గతంలో ఏదైనా పొరపాటున నోరు జారో, ఏదైనా ఒక్క మాట మాట్లాడడమో, ఆ విషయం నీకు గుర్తొస్తే ఇప్పుడు గుర్తు చేసుకో. ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు తెలిసిపోతుంది. ఇక మూడవ వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పాలి. ఈ నిజం నీ గుండెను పిండేస్తుంది. ఎందుకో తెలుసా? ఇతను ఎవరో కాదమ్మా, నీ ప్రాణ స్నేహితుడు. మీ ఇద్దరి మధ్య బంధం ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ల నాటిది. అతనితో నీకున్నది స్నేహం కాదు, ఒక రకంగా ఇంటి మనిషితో సమానమైనటువంటి సంబంధం. కానీ కాలక్రమమైన ఆ పవిత్రమైన స్నేహానికి కూడా గ్రహణం పట్టింది తల్లి. ఆ వ్యక్తి నీ ముందేమో స్నేహితుడిలాగా నటిస్తున్నాడు, కానీ లోపల మాత్రం నీ శత్రువులతో చేతులు కలిపాడు. నీ వ్యక్తిగత విషయాలు, నీ రహస్యాలు, నీ వ్యాపార మంత్రాంగాలు అన్నీ నీ శత్రువుకి చేరవేస్తూ ఉన్నాడు. ఇతను 2 నాలుకల మనిషి, ఎప్పటికీ ఎవరిని నమ్మకస్తుడు కాలేడు. అందుకే నీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఎవరు అని ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది కదా. స్నేహితుడు ఎవరైనా ఉంటే అతనికి దూరంగా ఉండు. ఎందుకంటే నీ 7 జన్మల శత్రువు జాబితాలు ఇతనే మూడవ వ్యక్తి. ఈ వ్యక్తిలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. ఇతనితో నువ్వు ఎంత ఎక్కువ కాలం గడిపితే నీ ఆలోచనలు అంతలా పాడైపోతాయి. నీలో ఉన్న ధైర్యాన్ని కూడా, ఏదైనా సాధించాలనే పట్టుదలను కూడా ఇతను మెల్లగా చంపేస్తాడు. అందుకే ఇతని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇంతవరకు నీ దుర్గమ్మ చెప్పింది విన్నావు కదూ. మరి ఇప్పటి వరకు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న 3 రహస్య శత్రువుల గుట్టు ఈ సమాచారం ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగుపరుస్తుంది, ప్రమాదపు అంచుల నుంచి పక్కకి లాగుతుంది. అయితే నీలో అత్యంత సన్నిహితంగా ఉంటూ నీతోనే నీ వెనకాల గోతులు తీస్తున్న వాళ్ళు ఎవరో నీకు ఈ పాటికి అర్థమవుతుంది. ఇంకా అర్థం అవ్వలేదు అంటే కళ్ళు మూసుకుని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, నీకు మొత్తం అర్థమవుతుంది. ఇంకా అర్థం కాలేదంటే ఒకసారి నీ దుర్గమ్మను మనసులో తలుచుకో. నీ దుర్గమ్మ పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేస్తుంది. వాళ్ళు ఎవరో నీ కళ్ళ ముందు నిలుపుతుంది. జాగ్రత్త. నీకు వచ్చిన నష్టం కానీ కష్టం కానీ ఏమీ లేదు బిడ్డా. నీ దుర్గమ్మ నిన్ను కంటి పాపలాగా కాపాడుకుంటుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదండి. మరి మీకందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. మళ్ళా మాలో చక్కని సందేశంతో మళ్ళా కలుసుకుందానండి. అంతవరకు మీ అందరికీ నమస్కారం అండి. సర్వేజన సుఖినో భవంతు.